ధనుసు రాశి. ఈ ధనుసు రాశికి షష్టగ్రహ కూటమి 4వ ఇంట్లో ఏర్పడుతోంది. ఇది అర్ధాష్టమ స్థానము. ఈ ఇంట్లో అంటే 4వ ఇంట్లో రాహువు, శని, చంద్రుడు మరియు రవి ఉండడం చాలా దురదృష్టకరం. అశుభ ఫలితాన్ని ఇస్తారు వారు. ఇది విద్య, కెరియరు మరియు కుటుంబ సామరస్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఈ ధనుసు రాశి వారి యొక్క ఆదాయ వ్యయాలు, రాజపూజ్యాలు గమనిస్తే ధనుసు రాశి వారికి ఆదాయం 11, వ్యయం 2. అంటే ఆర్థికంగా బాగుంటుందన్నమాట. ఖర్చులు తక్కువగానే కనపడుతున్నాయి. రాజపూజ అవమానాలు చూస్తే రాజ్యపూజ్యం 1, అవమానం 5. ఆదాయం ఉన్నా కానీ అవమానాల మటుకు కొంచెం ఎక్కువగా కనపడుతుంది.